చట్టం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్ 9ని విడుదల చేసిన సంగతి మీకు అందరూ తెలిసిన విషయం. దీనికోసం 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో అగ్గైమండి. తెలంగాణ వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు కావాలని తెలంగాణలోని బీసీ సమాజం అంతా రోడ్లెక్కింది. ఆ ఉద్యమం ఎంతవరకు పోయిందో మీకు తెలుసు. చివరికి రాష్ట్ర బంద్ కూడా జరిగింది. ఇదంతటికీ కారణం ఎవరు? బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి, బీసీల ద్రోహి అయినటువంటి రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి బుట్టెంగారి మాధవరెడ్డి అనే ఒక వ్యక్తి బీసీ రిజర్వేషన్ల మీద హైకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టులో 2 రోజుల విచారణ తర్వాత బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ హైకోర్టు తీర్పు ఇవ్వడానికి బీసీల నోటికాడి ముద్దను గుంజుకొని బీసీలను తెలంగాణలో రాజకీయంగా అన్యాయం చేయడానికి ఇవాళ వేల మంది బీసీలు సర్పంచులు కాకుండా, కౌన్సిలర్లు కాకుండా, కార్పొరేటర్లు కాకుండా, ఎంపీడీసీలుగా, జెడ్పీసీలు కాకుండా కుట్ర చేసేయడానికి ప్రధాన కారణం బుట్టెంగారి మాధవరెడ్డి. ఈ బుట్టెంగారి మాధవరెడ్డి వెనుక ఎవరున్నారు? అసలు దీని వెనుక ఎవరు నడిపిస్తారు? ఈయనకు పెట్రోల్ డీజిల్ ఎవరు అందించారు? ఈయనకు వనరులు ఎవరు సమకూర్చారు? బీసీ రిజర్వేషన్లు 60% జనాభాకు ఎగనెస్టుగా కోర్టులకు పోయి మా బతుకులను కోట్ల పాలు చేసినటువంటి, మా బతుకులను బుగ్గిపాలు చేసినటువంటి ఈ మాధవరెడ్డి వెనుక ఎవరున్నారు అని చెప్పి ఇవాళ ఒక చర్చ జరిగింది. కొంతమంది ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు ఈ చేతితోటి ఇచ్చి ఈ చేతితోటి కోట్ల కేసు వేయించిందని బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. లేదు, బీఆర్ఎస్ వాళ్ళే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కోట్ల కేసు వేయించారని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. లేదు ఈ 2 పార్టీలు కాదు, బీజేపీ వాళ్ళు కేసు వేయించారు కిషన్ రెడ్డి దీని అనుకుని కొంతమంది అన్నారు. కానీ ఇవాళ ముసుగు తొలగింది. ఇవాళ బట్టబయలైపోయింది. బుట్టెంగారి మాధవరెడ్డి వెనుక ఎవరున్నారు అనేది ఇవాళ ప్రత్యక్షంగా ఇవాళ మనం చూస్తే ప్రత్యక్షంగా అర్థమవుతుంది. ఇవాళ బుట్టెంగారి మాధవరెడ్డి ఇవాళ స్పష్టంగా బుట్టెంగారి మాధవరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పి ఆయనకు బీఫామ్ ఇస్తుండు. ఎవరు? మేడ్చెల్లు నియోజకవర్గం మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కేశవాపూర్ అనే విలేజ్లో బీఆర్ఎస్ గులాబీ కండవ కప్పి ఈ రిజర్వేషన్ వ్యతిరేకి మాధవరెడ్డికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి బీఫామ్ ఇస్తున్నాడు. ఇవాళ మల్లారెడ్డి బీఫామ్ ఇచ్చి ఎన్నికల ప్రచారానికి కూడా బుట్టంగారి మాధవరెడ్డిని గెలిపియాలని చెప్పి మల్లారెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాడు. అంటే ఈ బుట్టంగారి మాధవరెడ్డి బీఆర్ఎస్ పెంచి పోషించినటువంటి ద్రోహి అని తేలిపోయింది. బీసీలను రిజర్వేషన్లు అడ్డుకున్న దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని తేలిపోయింది. 100% బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నది అనేది ఈ పెవికాల్ బంధం ద్వారా తెగిపోయింది. ఇవాళ మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి తెలియకుండా మల్లారెడ్డి గారు ఇంత పెద్ద ఇష్యూ జరిగి రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి వ్యక్తిని గులాబీ పార్టీలో అంత ఈజీగా జాయిన్ చేసుకుంటాడా? గులాబీ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే దీనికి ప్రతిఫలం బీసీ రిజర్వేషన్ను అడ్డుకున్నందుకే ఇవాళ బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి డబ్బులు ఇచ్చి వెనుక ఉండి కౌన్సిలర్ టికెట్ ఇచ్చింది. 10వ వార్డు కౌన్సిలర్గా టికెట్ ఇచ్చింది. టికెట్ ఇస్తే ఆ టికెట్ మీద ఇవాళ పోటీ చేస్తున్నాడు. మరి దీనికి బీఆర్ఎస్ పార్టీ ఆది నాయకత్వం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏం సమాధానం చెప్తారో బీసీ సమాజానికి చెప్పి తీరాలి. బీసీ సమాజానికి చెప్పి తీరకపోతే బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ ద్రోహుల పార్టీగా చరిత్రలో మిగిలిపోతుంది. ఇవాళ మా నోటికాడి ముద్దను గుంజేసి బీసీలకు ద్రోహం చేసి ఇవాళ స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత మేము 60% ఉంటే 42% రిజర్వేషన్లు పెంచితే కోర్టులకు పోయి రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి ద్రోహికి ఒక ఆధిపత్యానికి సంబంధించి బీసీల పొట్టగొట్టినోని బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకొని అతను గెలిపియాలని బీఫామ్ ఎందుకు ఇచ్చింది? దీనికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మా రక్త సంబంధికులు, మా నాయకులు వాళ్ళు ఇవాళ మధుసూదన్ చారి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ శ్రీనివాస్ గౌడ్ గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారు, మీరు చెప్పండి ఎక్కడ న్యాయం ఉందో చెప్పాలి. ఇవాళ మీరు అన్నారు మా బీసీ మీటింగ్లకు వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇవాళ ఇచ్చిరన్నారు. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కోట్ల కేసు వేపిస్తే కాంగ్రెస్ వాళ్ళని ఇవాళ వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టేటోళ్ళం. బీసీల ద్రోహులని చెప్పేటోళ్ళం.
ఆ రోజు 60% జనాభా ఉంటే 56% ఉంటే కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోవుల పార్టీ అన్నాం. వాళ్ళు సరి చేసుకొని మళ్ళీ రెండోసారి కులగన్న చేశారు. ఇవాళ మీరు ఇంత బీఆర్ఎస్ పార్టీ ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ హక్కున చేర్చుకొని ఒక రిజర్వేషన్ల వ్యతిరేకి ఇవాళ మాధవరెడ్డి మల్లారెడ్డి కుట్రలు చేస్తుంటే ఈ కుట్రలు మీకు తెలవయా? అందుకనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏమాత్రం బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నా కేసీఆర్ ఇంటి ముందర ధర్నా చేయండి. బుట్టంగారి మాధవరెడ్డిని బహిష్కరించే వరకు పార్టీలో మీరు ఇంటర్నల్గా పోరాటం చేయండి. మీరు నిజంగా పోరాటం చేస్తే బీసీ బిడ్డలు బీసీల కోసం నిజంగా కొట్లాడతారని మేము అనుకుంటాం. మీరు కనుక పోరాటం చేయకపోతే మిమ్మల్ని కూడా కేవలం బీసీలకు ఇవాళ అధికారం పోయింది కాబట్టి బీసీల రాగమెత్తుకురు బీసీల పల్లవెత్తుకురు అనే ఇవాళ బీసీ సమాజం శంకిస్తుంది తప్ప బీసీలు మీ మీద విశ్వాసం కోల్పోతారు. ఇవాళ 100% ఇంత పచ్చిగా ఈ పెవికాల బంధం బీఆర్ఎస్ పార్టీకి మాధవరెడ్డికి ఇంత పెవికాల బంధం ఉంటే బీఆర్ఎస్ పార్టీ దీని మీద ఎందుకు స్పందించదు? కాబట్టి మీరు స్పందిస్తే 48 గంటల్లో మీకు సమయం ఇస్తున్నాం. 48 గంటల్లోగా మీరు స్పందిస్తేనే సరే. మీరు స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలని రాష్ట్ర కార్యాలయం నుంచి మొదలుకుంటే జిల్లా కార్యాలయం వరకు ముట్టడిస్తాం. మీరు మాధవరెడ్డిని మా మనిషి కాదు, మేము బహిష్కరిస్తున్నాం, మాకు సంబంధం లేదని ప్రకటించండి. లేదు మాధవరెడ్డి మా మనిషి అని ధైర్యం ఉంటే చెప్పండి. మాధవరెడ్డి మా మనిషే, బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నది వాస్తవమే, బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్న దాని వెనుక మేమే ఉన్నామని చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి. నేను సవాల్ విసురుతున్నా. ఒక బీసీ బిడ్డగా మా ఆవేదన, మా ఆక్రోశం, మా ఆకలి బాధ మమ్మల్ని అణచివేస్తున్నటువంటి ఈ యొక్క దాన్ని రగిలిపోతున్నాం. ఇట్లాంటి బీసీల ద్రోహిని మీరు చేసుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీ బీసీల ద్రోహిగా మిగిలింది కదా. దీని మీద ఎందుకు సమాధానం చెప్పరు? మీరు సమాధానం చెప్పకుంటే మీ శవయాత్రలు చేస్తాం, మిమ్మల్ని చావు డప్పు కొడతాం, మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి చావు డప్పులు కొడతాం. మీరు బీసీల ద్రోహి అని గ్రామాన ఇవాళ చాటింపు చేస్తాం, దండోర వేయిస్తాం. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బీసీల ద్రోహుల పార్టీని దండోరేపిస్తాం. మీరు ఇట్లాంటి దోపిడి దొంగను, ఇట్లాంటి ద్రోహిని మీరు బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటారా? అంటే బీసీలు అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ ఎన్ని ఓట్లు వేస్తేందుకు జిందాబాద్ కొడుతందుకే ఉన్నది. మేము అప్పుడే అనుకున్నాం దళితులు ముఖ్యమంత్రిని చేస్తాను గోవింద్ అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక పార్టీ అధ్యక్షిస్తాను గోవింద్ అన్నారు. ఒక ఈటల రాజేందర్ గారిని డిస్మిస్ చేశారు. అదేవిధంగా ఒక దళిత బిడ్డ రాజయ్య గారిని బర్తరఫ్ చేశారు. ఇన్ని బహుజన వ్యతిరేక చర్యలు చేసుకుంటా ఇప్పుడు సరిపోదన్నట్టు ఒక బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకని ఎట్లా బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయం ఇస్తుందో, ఈ బీసీ రిజర్వేషన్ల యొక్క గూడు పుటాని ఏందో బీసీ సమాజానికి మీరు చెప్పాలి, మీరు స్పందించాలి. మీరు స్పందించకపోతే మాత్రం ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితులు వదిలేదు లేదు. మేము అవసరమైతే గ్రామం ఈ బుట్టంగారి మాధవరెడ్డి రిజర్వేషన్లు అడ్డుకున్నది 100% 99% కూడా కాదు, 100% బీఆర్ఎస్ పార్టీని అని చెప్పి మేము ఈ ఆధారాలతోటి ఈ సాక్ష్యాలతోటి మేము ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. బీఆర్ఎస్ పార్టీ బీసీ వ్యతిరేక వైఖరిని ఎండగడతాం. ఖచ్చితంగా ఇవాళ బుట్టంగారి మాధవరెడ్డి 2-3% జనాభా కావాలన్నా 60% జనాభా ఉన్న బీసీ సమాజం కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ తెలుసుకోవాలి. ఇక నీ దొంగ నాటకాలు కట్టిపెట్టండి. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ లపంగి మాటలు, దొంగ నాటకాలు, ఈ లత్కోరు మాటలు బంద్ చేయరు. ఎందుకంటే ఇక మేము బీసీలకు మేము అది ఉన్నాం ఇది ఉన్నాం ఏమున్నారో మీకు తేలిపోయింది కదా. ఇది పచ్చి ఇవాళ మాధవరెడ్డి అంటోని ఎంత దమ్ము కావాలి, ఎంత ధైర్యం కావాలి మీకు. ఈ బీఆర్ఎస్ పార్టీలో కౌన్సిలర్గా ఎట్లా అవకాశం ఇచ్చారంటే బీసీ రిజర్వేషన్లకు అడ్డుకున్నందుకు ప్రతిఫలంగా ఒక గిఫ్ట్గా ఆయనకు కౌన్సిలర్ పదవి ఇచ్చారు. ఇవాళ పొరపాటును గెలవనీయం 100% గెలవనీయం బిడ్డని, కానీ పొరపాటును గ్రాపణ గెలిస్తే మున్సిపల్ చైర్మన్ ఇస్తారు. కాబట్టి మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీకి బీసీలు ముఖ్యమా మాధవరెడ్డి ముఖ్యమా తేల్చుకోవాలి. 48 గంటల సమాధానం చెప్పాలి. చెప్పకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని బీసీలు రాజకీయంగా బొందబెట్టదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.